నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అని ఏ దైవాన్ని గురించి మధురంగా ఆలపిస్తామో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. పేరు వినగానే భక్తిభావం కలిగే వైనం, భక్తుల పాలిట ఇల వైకుంఠం. తిరుపతి కొండ భక్తకోటికి అండ. ఆ తిరుపతి చుట్టూ అనేకానేక ఆలయాలు ఉన్నాయి. ఆ కోవలోదే తిరుమల తిరుపతి దేవస్థానం. సర్వజన సమ్మతంగా నిర్వహిస్తున్న తిరుచానూరు అమ్మవారి ఆలయానికి అనుబంధంగా చిత్తూరు జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. రండి, ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. చిద్విలాసుడైన శ్రీహరి కలియుగావతారుడై తన దేవేరి పద్మావతిగా జన్మించిన వైనాన్ని గుర్తెరిగి ఆమెని నారాయణ వనంలో పరిణయమాడతాడు. ఆ తదనంతరం ముక్కోటి దేవతా పరివారంతో తిరుపతికి తిరిగి వెళుతూ సిద్ధేశ్వరుడనే మహాముని తపమాచరిస్తున్న ఒకప్పటి వేములవాడ కొండలలో అభయహస్తుడిగా దర్శనమిస్తాడు. ఆ తరువాత కాలంలో అదే పుణ్య ప్రదేశం అప్పలాయ గుంటగా ప్రసిద్ధికెక్కి ప్రసన్న వెంకటేశ్వరుని క్షేత్రంగా స్థిరపడింది. అంతటి పురాణ గాథ సహిత సుక్షేత్రంలో కొలువైన కోనేటి రాయుని దివ్య మందిర ప్రవేశం సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర సన్నిధి ప్రవేశమంతటి పుణ్యఫలం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా వెలసిన అనేకానేక క్షేత్రాలలో పురాణ వైశిష్ట్యంతో అలరారే దివ్య క్షేత్రం అప్పలాయగుంట. ఈ క్షేత్రంలో శ్రీనివాసుడు అభయహస్త ముద్రాంకితుడై కోరి వచ్చిన భక్తుల పాలిట ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. శతాబ్దంలో కుమార వెంకట తిరుమల రాజుగారి చేత నిర్మింపబడిన ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి రారమ్మంటూ అందంగా నిర్మితమైన ప్రవేశద్వారం స్వాగతిస్తుంటుంది. ఈశాన్య దిశలో నిర్మితమైన పుష్కరిణి వికసిత పద్మాలతో పద్మ సరోవరంగా, అమృత సరోవరంగా భాసిల్లుతోంది. స్వామివారి కోవెల పరిసర ప్రాంతాలలో అత్యద్భుతమైన ప్రకృతి సంపద, నింగినంటే కొండ చర్యల వెచ్చదనం తీర్థయాత్రికులను ఆహ్లాదపరుస్తుంది. అంతటి మనోహరమైన ప్రకృతి సహజ సౌందర్యం మధ్య కొలువు తీరిన ఆలయానికి వచ్చిన భక్త హృదయాలు అనంత రసానుభూతిని పొందుతాయి. పంచభూతాలకు ప్రతీకగా పంచ కలశాలతో ముజ్జగాల నీలే త్రిమూర్తుల సమంగా 3 అంతరవులతో ఆ రాజగోపురం అలరారుతోంది. గాలిగోపురం, దాపుననే కనిపించే ఆలయ విమాన గోపురం దక్షిణాత్యుల శిల్పశైలీయుక్తంగా వివిధ దేవీ దేవతల ప్రతిమలతో ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు గర్భాలయ దర్శనాసక్తులై ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు.
నివాసము. పూర్వం పద్మావతి అమ్మవారి స్వగ్రామం నారాయణవనం. నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారు పరిణయం ఆడినటువంటి తరువాత స్వామివారు తిరుమల కొండకి తిరుగు ప్రయాణ సమయంలో ముక్కోటి దేవతలతో సహా స్వామివారి తిరుమల కొండకు ప్రయాణం అవుతూ ఈ యొక్క అప్పలాయగుంట పరిసర ప్రాంతాల్లో వేములవాడ అనేటువంటి గ్రామంలో సిద్ధేశ్వర మహాముని అనేటువంటి ఋషి తపస్సు చేస్తూ ఉండగా ఆయన యొక్క తపస్సు మెచ్చి స్వామి ఇక్కడ ప్రసన్నమై ఉన్నారని చెప్పేసని అమ్మవారితో సహా స్వామి ఆ ఋషికి తపస్సు ఇచ్చి, నీ మూలంగా నేను ఇక్కడ వెలిసి ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకి నేను అభయం ఇస్తూ ఉంటాను స్వామి, అందుకని ఇక్కడ స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారుగా ఇక్కడ భక్తుల యొక్క మనలు స్వామివారి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి ఎక్కి ఉన్నారు. అన్ని చోట్ల కూడా స్వామి వరదహస్తంగా ఉంటారు. ఆ యొక్క మూర్తిని దర్శించినటువంటి మాత్రానే స్వామి వేం అంటే పాపాలు, కట అంటే నశింపజేసేటువంటి వాడు, ఈశ్వర పరమాత్మ వెంకటేశ్వర స్వామి అభయహస్తం, స్వామి పాదాలు చూసిపించేటువంటి స్వామిని దర్శన మాత్రంతోనే మనకి చేసినటువంటి పాపాలు పోయి ముక్తి లభిస్తుందని చెప్పేసి స్వామి చెప్పినటువంటి మాట. ఈ యొక్క గ్రామంలో ఈ అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దర్శించేటువంటి భక్తులందరికీ కూడా ఇహలోకంలో ఉండేటువంటి వరకు సుఖాలను అనుభవిస్తూ అంత్యాన మోక్షప్రదాయమైనటువంటి ముక్తిని ఇస్తానని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు సిద్ధేశ్వర మహామనిషి చెప్పినట్టుగా ఇక్కడ పురాణం తెలుస్తూ ఉంది. ఇక్కడి నుంచి స్వామివారు శ్రీనివాస మంగాపురం ప్రాంతమంతా అగస్త్య మహాముని ఆశ్రమం అనేటువంటి ప్రాంతం చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో స్వామివారు 6 నెలల పాటు అమ్మవారితో అతిథిగా ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా కొండకి వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ స్థాళయ పురాణం చెప్పబడుతూ ఉంది. భృగు మహర్షి కాళితాపుతో అలిగిన శ్రీలక్ష్మి స్వామివారి వక్షస్థలాన్ని వీడి భూలోకానికి వచ్చేసిందట. ఆమె లేని వైకుంఠానికి విరక్త ఈ శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి సైతం భూలోకాన సప్తగిరులలోని వరాహ పుష్కరిణి తటాన కొలువయ్యాడు. పద్మావతి అవతారిక అయిన అమ్మవారిని పరిణయమాడి అచ్చోట కళ్యాణ వెంకటేశ్వరుడయ్యాడు. తిరుగు ప్రయాణ మార్గాన ఓ భక్తవత్సలుణ్ణి కరుణించి ప్రసన్న వెంకటేశ్వరుడై అవతరించిన ఆలయం ఇదే. ఈ ఆలయ గర్భాలయాన సుశోభితుడై ఇచ్చే దర్శనాన్ని నయన మనోభిరామంగా వీక్షించుకుందాం. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రభా వెంకటేశ విభో శ్రీనివాస నమో దేవదేవా నమో సర్వరూపా. జగన్మోహనుడు, జగదేక సుందరుడు, మూర్తి భవించిన ఆజానుబాహువుడు, చిరుత నవ్వులవాడు, ప్రసన్న దృక్కుల ప్రసన్న వెంకటేశ్వరుడై దేదీప్యమానంగా కొలువై ఉంటాడు. కనురెప్పలార్పితే ఎక్కడ కనుమరుగై పోతాడోయని తమ మనోఫలకాలపై ముద్రించుకుంటూ భక్తులు తాదాత్మ్య భావంతో అర్ధనిమీలితులవుతారు. గర్భాలయపు దీపపు కాంతుల చిరు వెలుగులలో మెరిసే అలర్మేల్ మంగాపతి వెంకటాచలపతి దర్శనం అపూర్వం అమేయం. అప్పలాయగుంట వాసాయ శ్రీనివాసాయ ప్రసన్న వెంకటేశ నమోన్నమః అంటూ భక్తులు ప్రణతులర్పిస్తారు.
विश्वतःपरमानित्यम् विश्वम् नारायणम् हरिम् विश्वमेवेदम् पुरुषः तद्विश्वमुपजीवति నిఖిలాంగ దైవాలు నీదాసులు అఖిలాండ నేలేటి నీ భక్తులు విశ్వాంతరాళాలయుగ సంధిలో విజృంభమాణాలు నీ కాంతులు జాహ్నవి పుట్టిన పాదం నరజాదికదే అభిషేకం ఆపద మొక్కులు తీర్చే నీ శ్రీపదమే సుశ్లోకం ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం ఎన్నో మెట్లు దాటి వచ్చే మాకు జన్మం ఆదిత్యతాప రుద్రేంద్ర రూప వేదాంత రూప విజ్ఞాన దీప నిన్నే కన్నానయ్య శక్తి రూప ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ अनन्तमव्ययम् कविम् समुद्रेन्द्रम् विश्वसम्भवम् స్వరసప్తక శైలేంద్ర విలాస ఉమా ప్రణవాకార వికాస వేదనలూదిన వెన్నువు నీవు ఆశివుడెరుగని వెన్నెల నీవు మాటల కందని మౌనం నీవు బ్రహ్మకు ఈ క్షేత్ర విశేషాల్లోకెల్లా విశేషం వెంకటేశ్వర స్వామి క్షేత్రాలన్నింటిలో వలే కాక ఇక్కడి ప్రసన్న వెంకటేశ్వరుడు కోరిన వారికి కోరిన వరాలనిచ్చే వరదహస్త ముద్రాంకితుడు. చేరుకుని కలినేము ఘన దైవం నీవు ఏకాయుధమున రామా రారాధరణిత సోమా పాపరయుగ గోపాల నందనమాయను నేలా కలియగవిరగా పుష్కరిణి తిరుమల కొండపై అయ్యవారి దర్శనం పిదప అమ్మవారి దర్శనం కోసం కొండ దిగువన తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో భక్తులకు ఆ కష్టం లేకుండా దేవర దేవేరులు విడివిడిగానైనా ఒకే చోట తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను దర్శించిన భక్తులకు అదెంత భాగ్యమో సౌభాగ్యమో. మనము ఆ యోగాన్ని పొందుదాం. దేవేరులు లేనిదే స్వామివారు ఉండలేరనేమో. శ్రీనివాసుని చెంతనే పద్మావతి అమ్మవారు ఓ ప్రత్యేక మందిరంలో కొలువుతీరి సర్వాలంకృతయై అభయహస్త ముద్రగొని దర్శనమిస్తోంది. ఆశ్రయించిన భక్తులకు అనంత ఐశ్వర్యాలు ప్రసాదిస్తోంది. చతుర్భుజ అయిన అమ్మవారు పాశాంకుశాలతో అభయవరద ముద్రలతో నిండైన కంఠాభరణాలతో చూడచక్కని రూపంతో అలరారుతోంది. రోజుకొక్క పాసురంతో 32 పాసురాలతో స్వామిని కవితామాలాలంకృతం చేసి స్వామిని తనవాడిగా చేసుకున్న గోదాదేవి కూడా ఆండాళ్గా అక్కడే ప్రతిష్ఠితురాలయ్యింది. కనకాంబర వర్ణ చీర కట్టి కృష్ణశిలా శిల్పితమైన ఆండాళ్ అమ్మవారు బహుముచ్చట గొలుపుతారు. ఈ ఇరు దేవేరులు ఒకే చోట కొలువై భక్తుల మనోరథాలను ఈడేర్చుతున్నారు. మహావిష్ణువు అవతారమైన రామావతారంలో రాముని నమ్మిన బంటై అవతారాంతం వరకు సేవకుడిగా ఉన్న హనుమన్న రుద్రాంశ సంభూతుడు.
అంజనీసుతుడు అయిన ఆ మహావిష్ణువు సేవలో కలియుగ అవతారమైన వెంకటేశ్వరుడికి కూడా సేవలందియ్య క్షేత్ర పాలకుని రూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నాడు. క్షేత్రపాలకుడైన మారుతిని దర్శించవచ్చిన భక్తుల నమస్కారాలకు ప్రతి నమస్కారం చేస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకా. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని విశేష అవతారం గురించి ఎన్ని నోళ్ల పొగడినా చాలదు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట గ్రామం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసంలో శ్రవణ నక్షత్రంతో పూర్తయ్యే విధంగా వైకాన సాగమోక్తంగా నవార్ణికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో భక్తులు 9 ప్రదక్షిణాలు చొప్పున 9 వారాలు ప్రదక్షిణాలు చేశారంటే వాళ్ళ మనోవాంఛ సిద్ధిస్తుంది భక్తులకు విశ్వాసం. పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము మేలినట్టి కులదైవమా చాలా నేర్చి పెద్దలిచ్చిన నిదానమా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా గారవించి తప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా నమో వెంకటేశాయ. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకున్న భక్తులు తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి అనేక వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. 9 వారాలు నిత్యము 9 ప్రదక్షిణలివిగో మా శక్తి మేర దక్షిణలివిగో అంటూ భక్తులు సభక్తికంగా మొక్కులు తీర్చుకునే అపురూప ఆలయం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇరు దేవేరులతో ఆళ్వారులతో కూడి ఉన్న ఈ అప్పలాయగుంట క్షేత్ర నిలయుని ఆశీస్సులు అందరికీ అందాలని ఆశిస్తూ మరో తీర్థక్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.